సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, July 3rd నాకు బ్లడ్ టెస్ట్లు చేశారు, శాంపిల్స్ అఫీషియల్ గా. నేను బయటకు వచ్చాను, నేను చెప్తున్నాను నా శాంపిల్స్ లేవండి, ఈవేళే తీస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ టెస్టులు రావడానికి, రిపోర్ట్లు రావడానికి 15 days పడుతుంది, మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్పి పోలీసులు అందరూ నా పక్కన ఉన్నాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు, బెంగళూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు కూడా అరే పాప మా అమ్మాయి అలా చెప్తుందని ఒక్కడు ఆలోచించలేదు తెలుసా. అసలు ఏం మాట్లాడారు తెలుసా? ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా హేమ, బొక్కాయిస్తున్నా హేమ, బొక్కాయిస్తున్నానా, అది నా ఫీలింగ్ బై, నా బాధ, నా ఆక్రోశం. పోలీసులు ఎందుకు బయటకు వచ్చి ఏ విషయం చెప్పలేదు ఫలానా వాళ్ళే? అసలు పోనీ ఫలానా వాళ్ళ సంగతి పక్కన పెడదాం, హేమ చేసేసిందని ఏ పోలీసు అని వచ్చి చెప్పాడా? చెప్పలేదు. ఏ మీటింగ్ లానే చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఎందుకు ఇట్లాగా? ఎఫ్ఐఆర్ లో మీ పేరు చేర్చారా? ఎఫ్ఐఆర్ లో పేరు ఎప్పుడు చేర్చారు కదా? వీళ్ళందరూ న్యూస్ వేసినప్పుడు కదా చేర్చారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి పోలీసులు, వీళ్ళ మాటలు నమ్మడం కాదు, సిలవల పల్లెలు ఈ అమ్మాయి చేసి ఉంటుందేమో, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది, కోనికిసుగా గొట్టాలందరూ వచ్చేసి మీడియాలో మాట్లాడటం, అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారు రేటింగ్ల కోసం. సిగ్గులే వీళ్ళకి. ఎందుకు? ఎవరైనా కక్ష కట్టారా? కక్ష కాదు, వాళ్ళకి రేటింగ్లు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. సెలబ్రిటీస్ చిన్నది చేసిన సెలబ్రిటీస్ ని ఇంత లాంగ్ వేస్తారు. వాళ్ళకి అది అలవాటు కదా, వాళ్ళు బతకాలి, వాడి ఫ్యామిలీ బతకాలి, వాడి పిల్ల చదువుకోవాలి, వాడి పెళ్ళం బాగుండాలి, మేము బాగోకూడదు. ఈ క్రమంలో మీరు కొంతమంది మీరు కేసులు పెట్టారు కదా, మిమ్మల్ని డిఫేమ్ చేశారు, బద్నాం చేశారని పెట్టాను నేను. ఇప్పుడు వెళ్తున్నారుగా వాళ్ళు, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను రా బంగారు. నేను ముందు నోటీస్ పంపించాను, నా పర్సనల్ నోటీస్. నా గురించి పిచ్చిగా చెత్తగా మాట్లాడుతున్నారు, మాట్లాడారు. ఇప్పుడు మీరు అది వెనక్కి తీసుకోండి, ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఉంది, ఇది కాకపోతే నేను డిప్రమేషన్కి వేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించాను నోటీసు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే సైలెంట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మాత్రం మాట్లాడింది. నేను ఏంటది, నేను కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటా. మీడియా వాళ్ళందరూ అన్నదే కదా నేను అన్నాను, నేనేమన్నాను పర్సనల్గా, మీడియా వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు రైట్ రాంగ్ నువ్వు ఆలోచించవా? ఇది నీలం రంగు అని చెప్తే మాట్లాడడం కరెక్టా? అదే నేను అంటే అది కరెక్ట్ కాదు కదా. నేను కూడా తిట్టేయడం 2 నిమిషాలు రా, నాకు నోరుంది, నేనేమో శుద్ధ పూసి, నేను అస్సలు కాదు శుద్ధ పూసిని అని మాట్లాడుతున్నా. నేను శుద్ధ పూసినేనే కాదు, అమ్మోరమ్మ తల్లిని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. గ్రామదేవత ఎలా కాపాడుకుంటుందో అలాగే నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోగల శక్తి నాకు ఉంది. కానీ నువ్వు శుద్ధ పూసిని, నేను శుద్ధ పూసిని నీకు చెప్పానా? నాకు 100 కోట్లు ఉందని చెప్పానా నీకు? కోట్లు ఉందని రాసేది నువ్వే, ఎలా వచ్చిందని రాసేది కూడా నువ్వే. మనుషులేనా వీళ్ళు? అసలు వాళ్ళ పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళ అమ్మా నాన్నలు పెంచుకోవడానికి మమ్మల్ని ఏమైనా చేసేస్తారా? అసలు ఆ రైట్ ఎవరిచ్చారు వీళ్ళకి? కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అక్క, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు ఆ టైంలో? ఎందుకు నిలబడలేదురా? నిలబడకపోతే నేను బయటకు ఎందుకు వస్తాను? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి నన్ను తీసుకురాగలుగుతుందా? మొత్తం అందరూ వాళ్ళే కదా ఉన్నారు, నా కూతురుతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి నాకు తెలియదు కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే లాయర్ని తీసుకెళ్ళి ఉండేదాన్ని, నా రికమెండేషన్లు పెట్టుకుని ఉండేదాన్ని. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు భయపడాలి? నాకు ఒంట్లో బాగాలేదు నిజంగానే, 3 రోజులు నేను వెళ్ళలేకపోయాను, అదే వాళ్ళకి పంపించాను. తర్వాత 3వ రోజు తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా బెంగళూరు సిసిబికి, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళి ఏమడిగారు అక్కడ? వాళ్ళు అడిగారు ఏంటి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా, ఏదన్నా జరుగుండొచ్చు కదా, మీరు ఎలా అలా చెప్తారో అది ఇదని అడిగారు. నేను చెప్పాను లేదు సార్, వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళు కలిపివ్వలేదు, 2 ఖచ్చితంగా చెప్పాను. బ్లడ్ టెస్ట్ లో కూడా బయటకు వచ్చిందా? అదే నేను చెప్తున్నాను కదా, బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేకుండానే బ్లడ్ టెస్టుల్లో వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు మీ అందరి పేర్లు తీసుకుని నా బ్లడ్ నా బాడీలోనే ఉంటుంది కదా, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ వీళ్ళు అని చెప్పి రండి అని చెప్పి ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు న్యూస్ ఆపేశారు. నేను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసే వరకు వాళ్ళు ఇష్టం వేస్తూనే ఉన్నారు. నేను వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్లు వేసేస్తున్నారు. నీకు ఒక్కొక్క రోజుకి 500 కాళ్ళు, 300 కాళ్ళు, 800 కాల్స్ చేసిన ఒక్క నిమిషం అందరు కాల్ చేశారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇన్ని కాల్స్ చేశారు కదా, ఇప్పుడు నిజం గెలిచింది కదా, గెలిచినప్పుడు ఒక్కడన్నా కాల్ చేశాడారా? ఒక్కడనే చేశాడా? ఏమా గెలిచారంట కదా అని నేను అందరికీ గ్రూపుల్లో పెట్టించాను, నీలాంటి వాళ్ళతో సోషల్ మీడియా వాళ్ళకి పెట్టించాను, మీడియా వాళ్ళకి పెట్టించాను, అందరికీ పెట్టించాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మరి నా పాత రీల్స్ అన్ని రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని బూతులు చేసి వేస్తారు కదా, మరి ఇప్పుడు అవన్నీ తీపించాలి.
దానికే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇంకా తీపిచ్చాలి, ఖచ్చితంగా తీపిచ్చాలి. దానికోసమే ఫైట్ చేస్తున్నాను, అది తీపిచ్చాలి. తర్వాత ఇప్పుడు అన్ని వీడియోలు బురద చేసి పెట్టారు కదా, మరి నేను మొన్న మా మదర్ చనిపోయి నాకు అఫీషియల్గా ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక రీల్ పెట్టాను, ఒక్కడైనా టెలికాస్ట్ చేశాడా? అంటే సమాజానికి మీరు నెగిటివ్నే చూపిస్తారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత మీది. మెరుగైన న్యూస్ని అందించాలి. మీరు ఏం న్యూస్ అందిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు నేను యుద్ధం చేసి నేను గెలిచాను. 1.5 year నేను ఎంత మదన పడ్డానో నాకు తెలుసురా. ఇంట్లో చాలా కష్టం కదా. అమ్మ హెల్త్ పాడైపోయింది కదా, అక్కడి నుంచే కదా మదర్కి 3 ఆపరేషన్లా ఇక్కడ వేసాము. ఫస్ట్ నెక్కి డయాలిసిస్కి ఇది అయిపోయింది 2 నెలల్లో. మళ్ళీ ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ పిస్లా పెట్టించాం. మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసి గ్రాఫ్టింగ్ ఇది నరం కింద నుంచి పైకి గ్రాఫ్టింగ్ చేసి పెట్టారు. మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు పాపం ఆవిడ డయాలిసిస్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వాదిస్తున్నాను, నేను నిర్దోషినని అమ్మకి తెలుసు, కానీ ఇంకా మీడియాలో రాలేదు. ఇదే మీడియా వాళ్ళు అప్పుడు నేను పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండుంటే అట్లీస్ట్ అమ్మ అరే నా పిల్ల మంచిగా అయిపోయిందిరా బా దేవుడా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళే కదా. ఇంకొన్ని రోజులు మా అమ్మ బతుకుండేది కదా. వీళ్ళకి ఎవరిచ్చారండి మా మీద హక్కు? నా శరీరాన్ని నమ్ముకోవడానికి మొన్నటిదాకా నాకే హక్కు లేదు. ప్రాస్టిట్యూషన్ చేసే హక్కు ఎవరికి లేదు. ఈ మధ్య కాలంలో రైట్ వచ్చింది కదా. సో మా మీద మీరు న్యూస్ వేసుకుని బతికే అధికారం మీకెవరిచ్చారు? అంటే మంచి చెడు మా పిల్లల గురించి వేసేస్తారు, మా పెళ్ళాల గురించి వేసేస్తారు, మా మొగుళ్ళ గురించి వేసేస్తారు. వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? మేము సెలబ్రిటీ అయితే వీళ్ళకి రాసిచ్చామా? మా బతుకంతా మీది, మీరు వేసుకుని మీ పెళ్ళం బిడ్డల్ని పెంచేసుకోండి అని చెప్తామా మనం? ఇప్పుడు ఇంత ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను కదా, చూడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో. దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లా మళ్ళీ ఏంటి మెసేజ్లు వస్తాయి మీ ఇంటర్వ్యూ కింద. ఎవడు చేస్తాడు అనుకుంటున్నావు? ప్రతి ఛానల్ వాళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్, 100 యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది పనిచేస్తారు. ఆ 1,00,000 మంది ఫేక్ అకౌంట్లు పెట్టుకుని మెసేజ్లు పెడతారు. అవును. ఒరిజినల్గా ఉన్న నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించే మా అభిమానులు వాళ్ళు ఎవ్వరు పెట్టారు. మీరు మెసేజ్ మీద క్లిక్ చేసి చూడండి, 0 followers ఉంటారు వాళ్ళకి. అవును. అంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసేది చెత్త కామెంట్లు పెట్టడానికి, లేడీస్ మీద ముఖ్యంగా. అది అవును, చాలా మంది దరిద్రులు తయారయ్యారు. అవును చూసాము. ఇంకా పట్టించుకోకపోవడం బెటర్ అనే ఒక పాయింట్కి వచ్చేస్తారు చాలా మంది. అందుకే ఇప్పుడు కేర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీడియాలో ఇలా వేశారు, రేపు పొద్దున్న నిజం ఎవరి మీదనే వేస్తే కూడా మీడియా వాళ్ళ రేటింగ్ గురించి చేస్తారా, మీడియా వాళ్ళ న్యూస్లు నమ్మకంటారు. ఇప్పుడు ఎవరు తగ్గిపోయారు? హేమ తగ్గిపోలేదు. ఇక్కడ మీ వాల్యూ పడిపోయింది. ఇక్కడ నా వాల్యూ పడిపోలేదు, మీ వాల్యూ పడిపోయింది. నన్ను పెద్ద సెలబ్రిటీని చేసేసారు. ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వేసి సెలబ్రిటీని చేస్తారా? ఒక్కడు ఆలోచించలేదురా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ అండకి ఎందుకు రాలేదు? ఆ రోజుల్లో ఏం జరిగింది? మిమ్మల్ని అడిగారా, క్వశ్చన్ చేశారా? కానీ అసలు నేను లేను కదరా, నేను బెంగళూరులో ఉన్నాను కదా, నాకు కేసు జరుగుతుంది కదా, అసలు నేను లేను, నాకు తెలీదు వీళ్ళు ఏం జరిగిందో ఏం చేస్తారో తెలియదు. నేను వచ్చి రాగానే విష్ణుబాబుని అప్రోచ్ అయ్యాను. విష్ణుబాబు ఊర్లో లేడు. 2-3 days తర్వాత వచ్చాడు. విష్ణుబాబు రాగానే 2 సార్లు మీట్ అయ్యాను. 3వ సారి నా కార్డు నాకు ఇచ్చేసారు. ఏమన్నారు విష్ణు గారు? విష్ణు నాకు ఫస్ట్ సపోర్ట్ చేశారు కదా నాన్న. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదంటున్నావు, కానీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నా బిడ్డకి మరి నేను తాళాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాను కదరా. నేను ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. 23 years వచ్చినాయి. 23 years. చాలా బాధపడిపోయి ఉంటుంది. చాలా బాధపడి ఉంటుంది. అమ్మ కదరా తను. అమ్మ ఇలా ఇబ్బంది పడిపోయింది. ఈ న్యూస్ ఛానల్, ఈ కేరింగ్ ఎవ్వడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనేంటో నీకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, నా హీరోలకి తెలుసు, నా డైరెక్టర్లకు తెలుసు నేనేంటో అని. సో నన్ను మా వాళ్ళు ఏమనలేదు. కానీ ఎలక్షన్ టైంలో చూసే కొద్దీ చూడబుద్ధి వేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ ఇది అది అని చెప్పేసి బూత్గా చిత్రీకరించిన వాళ్ళు మీడియా వాళ్ళు. చిన్నాడు పెద్దోడని ఏం లేదురా, ఎవడి చేతికి ఎంత రాడొస్తే అంత రాడిచ్చి కొట్టారు నన్ను అందరూని. అప్పుడు విష్ణుబాబు ట్వీట్ చేశారు, ఏమండి నిజ నిజాలు బయటికి రాకుండా మీరు ఇలాగా కరెక్ట్ కాదు అని చెప్పి పాపం ట్వీట్ చేశాడు. తర్వాత నాకు ఫోన్ చేశాడు, నాకు టచ్ లో ఉన్నాడు. లాయర్ కావాలా మేడం ఏంటి తర్వాత అప్పుడు తీశారు. అదే చెప్తున్నాను కదా, తీసిన 1 week మళ్ళీ నా కార్డు నాకు ఇచ్చేసారు వాపస్ ఇచ్చేసారు. నేను ఒకటే చెప్పాను, నేను తప్పు చేసుంటే కోర్టు నన్ను శిక్షించిన తర్వాత మీరు తీసేయండి, మొత్తానికి కార్డే తీసేయండి, డిస్మిస్ చేసి పాడేయండి అని చెప్పా. ఆ విషయం నచ్చింది విష్ణుకి. విష్ణుకి తెలుసు. నేను అన్నా, విష్ణు నీకు తెలీదా నేను డ్రింక్ చేస్తాను లేదా, నీకు తెలీదా నేను ఈ డ్రింక్స్ విషయంలోనే ఇలా ఉంటే అంత టచ్ అంత దూరం వెళ్తానా నాన్న, నీకు తెలీదా నా గురించి అంటే, లేదండి వీళ్ళ ఉంటారు కదా కమిటీలో వీళ్ళందరూ
అదే ఇప్పుడు ఎవరి కోసం అయితే మనం కంప్లైంట్స్ ఇచ్చామో అంటే వీళ్ళ నిజంగా వాళ్ళందరూ వెనకాలండి ప్రోత్సాహం అన్నమాట. ఎప్పుడు తీసేస్తారు ఎప్పుడు తీసేస్తారు ఒకటి. రెండోది ఫ్రాంక్లీ అప్పుడు వచ్చిన విషయాలు కూడా అలాగే వచ్చాయి. అదే ఎవరు మీరు అమ్మాయిలు తీసుకెళ్లారని. అందుకే కదా వీళ్ళ మీద డిఫర్మేషన్ వేసింది. ప్రూవ్ చేయమను. నువ్వు ఆడదానివేగా, ఎలా మాట్లాడతావు అలాగా? నువ్వు చూసావా? పోనీ నిన్నేమన్నా ఎక్కడికైనా పంపించానా? పోనీ లేకపోతే నువ్వు నన్ను పంపించావా? నువ్వు చూసావా నీ కళ్ళతో? ఎవరో అమ్మాయి పేరు పెట్టేసి ఆ అమ్మాయి గురించి మాట్లాడేశారు. ఆ అమ్మాయి ఛానల్కి ఫోన్ చేసి మర్యాదగా న్యూస్ డిలీట్ చేస్తారా లేదా, లేకపోతే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో అని ఛానల్ మీద ఆ అమ్మాయి మీద ఇద్దరి మీద ఆ అమ్మాయి రెచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి? హేమక్క నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ హేమక్క దగ్గర లేదు. మీరు ఎలా మాట్లాడతారు? మా హేమక్క షోకి వచ్చినప్పుడు మాతో అందరితో బాగా ప్రేమగా మాట్లాడితే అంతవరకే హేమక్క మాకు తెలుసు అని చెప్పి ఆ అమ్మాయి వేసుకుంది. ఆ అమ్మాయి వేసుకున్నది బయటికి రాదు కదా. అవునవునవును. ఇప్పుడు న్యూస్ వేశారు, ఓకే పోలీసులు వచ్చారో నన్ను అరెస్ట్ చేశారో మీడియా తప్పు చేసిందో ఏదో జరిగింది, నాకైతే అన్యాయం జరిగింది. ఓకే 1.5 year పాటు నేను సఫర్ అయ్యాను. ఇప్పుడు నేను కేసు గెలిచాను కదా, ఒక్క మీడియా వాళ్ళన్నా నాకు ఫోన్ చేస్తున్నారా? ఒక్క మీడియాలో అయినా స్క్రోలింగ్ అట్లీస్ట్ కింద అయినా హేమకి కేసు కొట్టేశారని వేసారా? నేను అడుగుతుంటే అవునా అండి మాకు అసలు తెలియదండి. అదేంటండి గ్రూప్లో పెట్టించాను కదా. మేము గ్రూపులు చూడమండి. మరి గ్రూపులు చూడనప్పుడు అప్పుడు నేను వెళ్ళిన న్యూస్ అంతా వైరల్ ఎందుకు చేశారు? నెగిటివ్ విషయంలో మీరు చూసారు, పాజిటివ్ విషయం మీరు చూడలేదు. మీకు అసలు మీ కళ్ళే లేవు. ఇంకేం మాట్లాడాలిరా? నేను ఎలా మాట్లాడాలి? ఇండస్ట్రీ లేకపోతే ఈరోజు నేను లేనురా. నా కూతురు వెనకాల నిలబడింది ఇండస్ట్రీ. ఆఫర్స్ ఏమైనా తగ్గాయా అక్క? లేదురా, నేను లాక్డౌన్ తర్వాతే నేను యాక్ట్ చేయడం మానేశాను రా. పెద్ద క్యారెక్టర్లు కూడా మంచి క్యారెక్టర్స్ ఏం రాలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేయలేను. 3 Roses అని ఒకటి, ఇంకొక 2 వెబ్ సిరీస్ అయితే చేశాను. మంచి మంచి క్యారెక్టర్లు చేశాను, మంచి పేరు వచ్చింది. రాయట్లేదురా ఇప్పుడు కూడా పెద్ద క్యారెక్టర్. అతడు లాంటి సినిమాలో అక్క ఈ సినిమాలో అతడు లాంటి క్యారెక్టర్ ఇదిగో అక్క ఇది బాగుంది చూడు, నువ్వు ఎందుకు అక్క నీకు ఆఫర్ రాలేదని 4 సినిమాలు చెప్పు. నువ్వు ఒక్క సినిమాలో లేవు కదా క్యారెక్టర్లు, రాయట్లేదు. ఇప్పుడు ఒక డ్రీమ్ గర్ల్గా ఒక మంచి మంచి క్యారెక్టర్లు చేసి ఇప్పుడు కాఫీ పట్టుకుని వెనకాల నుంచోమంటే నేను నుంచోలేను కదా, క్యారెక్టర్లు నేను చేయలేను కదా. చేయలేరు, కానీ భక్తి కోసమో లేదు బిజీగా ఉండడం కోసం ఏదో చేయాలి కదా. నాకెందుకు అంత అవసరం ఏముంది? నా హస్బెండ్ కెమెరామ్యాన్, ఓకే, నా కూతురు జాబ్ చేస్తుంది. అది పక్కన పెడితే నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి, నేను ఈవెంట్స్ చేస్తాను. మొన్న సంక్రాంతికి 4-5 ఈవెంట్లు చేశాను. సత్య మాస్టర్కి 2 ఈవెంట్లు ఇచ్చాను. శ్రీముఖి వాళ్ళు కూడా వెళ్ళారు. తర్వాత పెళ్ళిళ్ళు నేను చెయ్యట్లేదు కదా, నేను ఏదో ఒక పని చేస్తాను రా. నేను కష్టపడే మనస్తత్వం నేను చేస్తాను, కాకపోతే 24/7 పని చేయలేను. నాకు ఏజ్ వచ్చింది, నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలి, నేను హ్యాపీగా ఉండాలి. నేను శుద్ధపూసి నేను కాదు, నేను పార్టీస్కి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, గుడికి వెళ్తాను, బడికి వెళ్తాను, నా ఇష్టం. దిస్ ఈజ్ మై లైఫ్. అక్కడ నేను డ్రగ్స్ తీసుకుని ఉండంటే తప్పు, లేదా డ్రగ్స్ అమ్ముండుంటే తప్పు. ఏమీ లేకుండా నీ చేతిలో నా బ్లడ్ రిపోర్ట్ లేకుండా వచ్చేసిందని ఎలా వేస్తావు? కడకి నేను పెట్టిన వీడియోకి ఆగిని నాన్న, ఆ వీడియో పెట్టకపోతే మళ్ళీ ఇంకొక అంటే నేనైతే వచ్చాను బంగారం. నాలాంటి పరిస్థితులు ఉన్న ఇంకొక అమ్మాయి ఏంటి, ఇంత స్ట్రాంగ్ లేడీని నేనే ఒక స్టేజ్లో చచ్చిపోవాలనుకున్నా. నాకు ఒక భయం. ఒకటి అమ్మ చేపట్టుకొని నువ్వు ఏదన్నా ఉంటే నేనున్నాము, ఈషా ఉంది, నీ ఫ్యామిలీ ఉంది, సో జాగ్రత్త అని అమ్మ 2-3 సార్లు ఫోన్లో వార్నింగ్ ఇచ్చింది నాకు. తర్వాత అస్సలే అడగకూడదు అనుకుంటున్నాను, కానీ అమ్మ విషయం వచ్చేసరికి వచ్చేస్తుంది. అమ్మ ఒకటి అనింది, నేను చచ్చిపోయి ఉండుంటే వీళ్ళందరూ మళ్ళీ ఏం న్యూస్ వేసేవాళ్ళో తెలుసా నా పైన? అవమాన భారం భరించలేక చచ్చిపోయిన హేమని వేసేవాళ్ళు. ఆ రోజు కూడా ఇట్స్ ఓకేరా, అప్పుడు కూడా నా మీద నేను నా శవం మీద కూడా ఏరుకునే వాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళని ఒక చిన్న మాట బూతు కాకుండా మీడియా గురించి ఇంత మాట అంటే అందరూ ఒకటే అయిపోతారు కదా. సో మేమేంటి, మాకు ఫ్యామిలీ లేవా? రేపు నా ఈషా గారికి మ్యాచెస్ వస్తే ఏమండి మొన్నే కదా ఆవిడ ఈ కేసులో వచ్చారు కదా అని నా కూతురు లైఫ్ పాడైపోతుంది కదరా. నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళాను, అక్కడ నా భవిష్యత్తు ఏంటి, నా పొజిషన్ వాళ్ళు మాకు తెలుసులేవే నువ్వు అని వాళ్ళు చిల్లరగా మాట్లాడతారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటికైనా బోర్డ్ మెంబర్ అవ్వాలనేది నా డ్రీమ్. మంచి మంచి
దేవుడి గురించి చెయ్యాలి, టీటీడీ ఛానల్లో చెయ్యాలి అని ఒక పిచ్చి వెర్రి నాకు దేవుడు అంటే. అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ అడ్డొస్తాయి కదా. మీరు వేసారబ్బా, మీకు పోలీసులే ఇచ్చారో మీరే వేశారో, న్యూస్ అయితే వేశారు. ఇప్పుడు ఆ న్యూస్లో నేను కడిగిన ముచ్చంలాగా బయటపడ్డాను, న్యాయం గెలిచింది. మరి ఈ రోజు ఎందుకు వేయరు? నేను గొంతు చించుకోవాలా? నేను ప్రతి వాళ్ళకి నేను ఫోన్ చేసి అడగాల? ఆ రోజు వందల కాల్ చేసి నా వాయిస్లు రికార్డ్ చేసి వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అదే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు రావాలి కదా. అప్పుడు వేసింది ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పి తీసేస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదరా. అవునవును. సో ఎంతవరకు కరెక్ట్? అక్క మీరు దయచేసి ఐఎమ్ సో సారీ. అమ్మను పోగొట్టుకున్నాను, పరువు పోగొట్టుకున్నాను, ఇప్పుడు కూడా న్యాయం లేదా వీళ్ళకి? ఇప్పుడైనా కనీసం ఇప్పుడు మాట్లాడుతుంటే సబబుగా మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడుతున్న జర్నలిస్టులు కొంతవరకు ఏంటి మేడం మీ దగ్గర మేము ఎక్కడికైనా వెళ్ళిన టికెట్స్ ఉన్నాయా? మీరు ఎలా మేడం మాట్లాడతారు మీరు అంటున్నారు. మరి నా బ్లడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా? మీరు ఎలా సార్ న్యూస్ వేశారు నా పైన? ఎందుకు వేశారు సార్ మీరు? కనుక్కోమన్నానండి, ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మరి అప్పుడు ఎందుకు కనుక్కోలేదు నువ్వు? అదే కదా, అంత అప్పుడు కనుక్కోలేదు నీకు వేయడానికి, మిమ్మల్ని డిఫెండ్ చేసుకోమని చెప్పారు. అంతే కదా మరి. చూస్తున్నామండి అన్నారు, మళ్ళీ చేస్తాను నేను ఎవరిని ఊరుకోనరా, నేను నిరాహార దీక్ష చేస్తాను. నేను అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను అన్నాను కదా, అవసరమైతే ఇప్పుడు చచ్చిపోతా ఛానల్ ముందు కూర్చు. నేను ఎందుకు అంటున్నానంటే కోపం వస్తుందిరా. పరువు కోసం నేను హీరోయిన్గా కూడా ట్రై చేయలేదురా. ఒకవేళ హీరోయిన్ అవ్వలేకపోతే మళ్ళీ ఊరికెళ్తే వెళ్ళారురా తల్లి కూతుర్లు వచ్చారురా అంటారని చెప్పి చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుని హోమ్లీగా నా ఫ్యామిలీ నేను హ్యాపీగా ఉన్నాం. ఆడది సంపాదిస్తే ఇంకా అదే సంపాదన ఏంటి అసలు? అది అంత దరిద్రమైన ఆలోచన. సిగ్గులేవా వీళ్ళకి? ఇన్ని తమ్నైల్స్ పెట్టి వేశారు కదరా అప్పుడు న్యూస్. ఇప్పుడు మొన్న నేను ఏడుస్తూ వీడియో పెట్టాను కదా, నేను గెలిచాను, కోర్టు చట్టం కడిగిన ముత్యంలా బయటపడ్డానని చెప్పి నేను వీడియో పెట్టాను కదా, మరి దానికి మంచి తమ్నైల్స్ పెట్టి పెట్టొచ్చు కదా. అంటే నెగిటివ్నే చూపిస్తారా? సమాజానికి మీరే చీడపురుగులు. ఒకప్పుడు న్యూస్ అంటే ఎట్లా ఉండేదిరా, 100 మంది రావి చెట్టు కింద కూర్చుని చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఏం జరిగింది చెప్తాను, ఫ్రాంక్గా చెప్తాను అక్క. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇండస్ట్రీ, అఫ్కోర్స్ మీడియాలో మీకు వచ్చిన మీ పట్ల వచ్చిన థంబ్నెయిల్స్ తప్పు, ఇండస్ట్రీలో లేకపోతే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ బయటకు వచ్చి నిజ నిర్ధారణ జరగకుండా ఎవరూ మాట్లాడదని విష్ణు గారు చెప్పారు, ఆయన ట్వీట్ పెట్టారు. అందరూ వచ్చి చెప్పాల్సింది. మీకు ఫ్రెండ్స్ లేరా ఇండస్ట్రీలో, ఉన్నారా? నీకు అర్థం కావట్లేదురా. ఒక ప్రముఖ హీరోని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మాట్లాడితేనే ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏ హీరోకి ఆ హీరోకి, ఏ డైరెక్టర్కి ఆ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్కి లేవు, ఆ బాండింగ్లు లేవు. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒక ప్రముఖ హీరో ప్రెస్ మీట్ పెట్టబట్టే కదా ఆయన తీసుకెళ్ళేసారు. ఎవరు వచ్చి మాట్లాడారు? ఆయనకి ఫ్రెండ్స్ లేరా? ఆయనకి ప్రొడ్యూసర్లు లేరా కదా? అదన్నా కొంచెం పర్వాలేదు. నా డ్రగ్స్ అనేసరికి మమ్మల్ని ఎక్కడ లింక్ చేసేస్తారో, మమ్మల్ని ఎక్కడ ఇరికిచ్చేస్తారో. ఇప్పుడు ఏమవుతుందో చెప్తాను. ఎట్లా అవుతుందంటే, మీ ఫోన్ కాల్ లాగ్ బయటకు వచ్చింది, మీరు ఆ టైంలో ఎల్లయ్య, పుల్లయ్య, లేకపోతే సుబ్బమ్మ, ఇంకా వెంకమ్మ ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళందరూ డ్రగ్స్ కిందకి వచ్చేస్తారు అని చెప్పేసి బెదిరించేస్తారు. కానీ నా విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ నా క్యారెక్టర్ తెలుసు. నేను ఓపెన్ బుక్, ఏదున్నా మొహం మీద అడుగుతా, మొహం మీదే కడుగుతా, అంతే. ఓకేనా? ఎలాగోలా అని బతికేద్దాం అనుకున్నాను అనుకోరా, అసలు ఈ పెయినే ఉండదు. పీక్కోరా అంటాం, రైట్? నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా బతకాలనుకుంటున్నాను. నేను తప్పు చెయ్యను. అలా నేను ఒకవేళ తప్పు చేస్తే ఆ రోజే పోతాను నేను. ఓకే, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఎంత పెయిన్ఫుల్లో నీకు తెలియదు బంగారం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది చాలా ప్రాబ్లం. ఈ వాళ్ళకి నిన్ను చెడ్డగానే చూస్తారు ఫ్రెండ్స్ అయినా సరే. రేపు అర్థం చేసుకుంటారు, అరే ఇది కరెక్ట్రా, ఇది మొహమ్మద్ చెప్పింది నేను ఫీల్ అయ్యాను, కానీ వీళ్ళందరూ యదవులు, అది కరెక్ట్, ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ చెప్పింది అని చెప్పి తర్వాత మెచ్చుకుంటారు మనల్ని. ఫస్ట్ మన మీద ఇట్లా చల్లేస్తారు అంతే. నాకు మీడియా వల్ల ఒక ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పి మా ఎలక్షన్ అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు కూడా చాలాసార్లు అడిగావు ఇంటర్వ్యూకి రా అక్క అంటే కూడా నీకు కూడా నేను రాలేదు, వద్దురా ఇప్పుడు నేను రావాలనుకోవట్లేదు నేను అనేసి నేను వస్తాను తర్వాత వస్తానని చెప్పాను నీకు నేను కదా. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఏదైతే ఉందో అది నిజం చెప్పట్లా, అబద్ధానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, అవును ప్రాధాన్యత ఇస్తుంది. సో అలాంటప్పుడు నిజం చచ్చిపోతుంది. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, మీడియా వద్దు, మనకి ఏం వద్దు, ఇంటర్వ్యూలు వద్దు, ఏం వద్దురా, నా బతుకు నేను బతుకుదాము, అసలే నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు 44-45కి వచ్చేసరికి హార్మోన్ చేంజెస్ ఉంటాయి ఎవరికైనా సరే. ఆ క్షణంలో నాకు ఒకటి అనిపించింది, ఏంటి లాక్డౌన్లో నా ఇల్లు సంసారం కిచెను మొగుడు పిల్లలు అమ్మ ఇదే నా జీవితం, వీళ్ళు ఎవ్వరు నన్ను ఏం పట్టించుకుంటున్నారు, నాకేం కావాలంటే ఏమి ఇస్తున్నారు ఏంటి అని ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోనే బిగ్ బాస్కి వెళ్ళా. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు వీళ్ళందరూ పరిచయం అవ్వడం, అందరితో సరదాగా ఉండడం, వాళ్ళు నన్ను చిన్న పిల్లలకి ట్రీట్ చేసేవాళ్ళు, అక్క 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 అనుకుంటూ ఎత్తుకుని ముద్దాడి అంత చక్కగా చూసుకున్నారు. అక్కడ ఎక్కడో నాకు ఒక సుఖం నాకు ఇచ్చింది, అందరితో పాటు సరదాగా ఉండేదాన్ని. వాళ్ళే చిన్నపిల్లలాగా తీసుకునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు. అట్లా కొంచెం కొంచెం ఆ డిప్రెషన్స్ నుంచి మెల్లిమెల్లిగా బయటపడిపోయాను. నేను హ్యాపీగా నా లైఫ్ అయితే నేను లీడ్ చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను హ్యాపీగా ఉన్నాను. నేను నా హస్బెండ్కి కూడా నేను చెప్పే చేశాను ఏం చేసినా, నేనే హైడ్ లేదు పార్టీకి వెళ్ళినా ఎక్కడికి. నా హస్బెండ్కి ఏం లేదు, నేను 14 ఏళ్ళప్పటి నుంచి కష్టపడుతున్నాను రా నేను, నిన్న ఇవాళ కాదు, ఈ రోజు నా కోసం నేను బతకడం తప్ప అసలు లేదు. శుద్ధ పూసిని కాదు, ఇప్పుడు నేను శుద్ధ పూసిని కాదు, అందుకే వేసా కేసులు వాళ్ళ పైన, కోర్టుకు వేసేసింది నేను, అందుకే వేశాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా, ఖచ్చితంగా మనుషులేనా? నీకు ఆల్రెడీ భగవంతుడు అనేవాడు మనకి కొన్ని లోపాలు పెడతాడు రా. సో ఏదో గత జన్మలో చేసిన ప్రాబ్లమ్స్కి ఈ జన్మలో మనం కొంత అనుభవిస్తూ వస్తాము. ఈ జన్మలో కూడా నువ్వు అదే పాపం చేసావంటే వచ్చే జన్మలో నువ్వేమైపోతావు ఆలోచించు. అంతే కదా, కొంచెమైనా భయపడండి రా బాబు. ఇది చాలా అంటే ఇది అన్ఫార్చునేట్గా అది ఒకదాని నుంచి ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లా ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడైతే హైకోర్టు కంప్లీట్గా దీన్ని కొట్టేసింది. ఏమని చెప్పింది, మీరు లేరని చెప్పిందా హైకోర్టు క్వాష్ చేయడం? అసలు నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, దీంతో ఆ సంబంధం లేదని కొట్టేసింది. ఇక్కడతో ఆగిపోయినట్టే, ఇది అంతే ఆగిపోయింది. మీకు సుఖాంతం అయింది కదా, కానీ అమ్మని కోల్పోయారు. అమ్మని కోల్పోయిన పరువు కూడా పోయింది కదరా, ఇప్పుడు అమ్మతో పాటు పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు నా పరువు ఎవరు తెచ్చిస్తాడు, అమ్మని ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు నేను ఫోన్ చేసి ఛానల్ వాళ్ళకి నేను అడగాల, వాళ్ళ ఫోన్లు చెయ్యరా? జాన్ గారు ఈ టైంలో ఎలా ఉన్నారు? ఆయనకి మీడియా అంటే భయం రా, బయటికి రా, నీకు కూడా తెలుసు ఆయన షైగా ఉంటారు, మాట్లాడరు. కనీసం 4 ఫోటోలు తీస్తే 4 ఫోటోలు తీస్తే 3 ఫోటోల్లో కళ్ళు మూసే ఉంటాడు ఆయన. ఆయన కెమెరా వెనకాలే తప్ప కెమెరా ముందుకి రారు. ఓకేనా, నేను నా హస్బెండ్ని నా సొంత కొడుకులాగా 20 ఏళ్ళ నుంచి చూసుకుంటున్నాను. నా భర్త అనుకుంటుంటే ఈరోజు ఇంకొకలాగా ఉండేది. నా కొడుకు అని నేను చూసుకుని 20 ఏళ్ళ నుంచి నా కొడుకు నా హస్బెండ్. ఓకేనా, తనకి ఏదైనా యమధర్మరాజుతో పోరాడి తెచ్చుకున్నాను నా భర్తని నేను. ఏమైందక్క? ఏదైనా అసలు మామూలుగా చెప్తున్నాను, ఆయనకి వైట్ జాండీస్ అని అప్పుడిప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడి అతన్ని నేను అసలు చంటి బిడ్డలా చూసుకుంటాం ఆయన్ని. ఏదైనా దట్ ఈస్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఈషా ఏదన్నా ఉందనుకో, నేను ఈషా చూసుకోగా, అలాగే నేను నా హస్బెండ్ చూసుకుంటాం. నేను ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా కాబట్టి వీళ్ళెవరికి హక్కు లేదు. వీళ్ళెవరు అసలు మాట్లాడడానికి? ఎక్కడ అదే నాకు అనిపిస్తుంది అక్క, ఎంత లవ్లీ కెరియర్. క్షణక్షణలో శ్రీదేవి గారికి డ్యూప్. అవును, క్షణక్షణలో శ్రీదేవితో పాటు యాక్ట్ చేశారు. అతిలోక సుందరి జగతిక వీరుడు సినిమాలో ఆవిడకి డూప్ చేశారు, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేది. ఆ షార్ట్స్ అన్ని నేను చేశాను అప్పుడు. అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి, శ్రీదేవి గారితో సాన్నిహిత్యం ఉండేదా మీకు? బాగుండేది, కాకపోతే ఆవిడ ఎక్కువ మాట్లాడరా. ఆ షార్ట్కి వచ్చినప్పుడే ఎక్కువ మాట్లాడరు. అలా నాకు అందరూ నాకు 5 లాయర్లు వచ్చారురా వాలంటీర్గా. ఒక్క లాయర్ని మాత్రమే నేను మాట్లాడింది, ఎందుకంటే అక్కడ బెంగళూరులో జరిగిన విషయం కదా. సో లోకల్ లాయర్ని ఎవరో పెట్టారు ఈషాతో పాటు, ఈషాకి గైడ్గా ఉండి. పాప వెనకాల ఉన్నది ఎవర్రా, మా ఇండస్ట్రీనే ఉన్నారు. నీకు ఇప్పుడు మీడియాకి వచ్చి వాగినంత మాత్రాన్ని వాడు మన సొంతోడు అవ్వడుగా. అవును, అంతే కదా కదా. ఎక్కడ చేయాలో అక్కడ చేసేవాళ్ళే మన సొంత వాళ్ళు. అది ఇప్పుడు